హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో అయితే పెద్ద కంటెంట్ లేదు. అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అంత అనిపించట్లా. ఓన్లీ డిస్కషన్స్ నిన్నట్లానే టాస్కుల కన్నా డిస్కషన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఫస్ట్ అదే అది నిన్న డిస్కషన్కి కంటిన్యూషన్ అనమాట. అదే ఆ పిండి దానికి అదే అక్కడే మాధురి గారు కూడా ఇది యాడ్ చేసేస్తారు. నైట్ మాట్లాడొద్దు అన్నది యాడ్ చేసి ప్రతిదీ ఆర్గ్యుమెంటేనండి. వీళ్ళకి కావాలని కంటెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే అది జస్ట్ రెండు మాటలు మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యేదానికి ప్రతిదీ ఆర్గ్యుమెంటే చేస్తున్నారండి. న్యాచురల్గా అయితే నాకు అసలు అనిపించట్లేదు, వాళ్ళు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని అయితే పిండి గిన్నెల కోసం, ఈ నిద్రపోయే విషయానికి. సో ఇక్కడ మాధురి గారు చెప్తారు, ఎవరన్నా నైట్ టైం మాట్లాడాలనుకుంటే గార్డెన్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి, బెడ్రూమ్లో వద్దు, మార్నింగ్ పార్ట్ వచ్చేదాకా ప్లీజ్ ఎవరు మాట్లాడొద్దు అన్నట్టు చెప్తారు. ప్లీజ్ అనర్లేండి, మాధురి గారి టోన్లో మాధురి గారు చెప్తారు. సో ఇక్కడ దీనికి గౌరవ్ ఆయిషా ఓకే అంటారు. ఇక్కడ దీనికి కూడా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇది బిగ్ బాస్ ఏమైనా చెప్పారా అని దివ్య గారికి అనుకుంటా. ఎందుకు అరుస్తున్నారు, తప్పేంటి నేను అన్నదానిలో అంటారు మాధురి గారే. నేను ఒప్పుకోను అంటే మీరెవరు దివ్య గారితో కాదు, రీతుతో జరుగుతుంది ఇది ఆర్గ్యుమెంట్. నేను ఒప్పుకోను అంటే రీతు అంటది నేను ఒప్పుకోనని. మీరెవరు ఒప్పుకోవడానికంటే నా హెల్త్ ఇది, నా హెల్త్, పెద్దగా అరుస్తారు మాధురి గారు. మీరు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నారు, నాకు లైట్లు ఎందుకు ఆపుతున్నారు మరి, అది రూల్ కాకపోతే అది రూలా అట్లా అడుగుతుంటే లైట్లు ఎందుకు ఆపుతారు మరి అంటే మీరెవరు చెప్పడానికి, నా హెల్త్ అని చెప్తున్నాను కదా, మీరు పెద్దగా మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటారు. అలా అయితే మరి మీరు అరుస్తున్నారు, మాకు చిరాకు వస్తుంది దానికి అంటారు. ఇది చేయకండి అది చేయకండి అని చెప్పడానికి మీరెవరు, రూల్ అన్నట్టు డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ దివ్య గారు అంటారనమాట, ఇది చేయొద్దు ప్లీజ్, డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేదిను రూల్ పెట్టినట్టు చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నట్టు. అంటే ఆ ఉద్దేశం మాధురి గారి చెప్పే విధానం బాగాలేదన్నట్టు చెప్తూ ఉంటారు. సో కెప్టెనే మాట్లాడుకుంటూ ఉంటున్నాడు, ఎవరితో చెప్పాలి ఇంకా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి బెడ్రూమ్ రూల్ అయితే నేను పెట్టను, బట్ ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ లాగా చెప్తాను, స్లోగా మాట్లాడుకోండి, ఆర్ అది ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అన్నట్టు చెప్తారు. ఇక్కడ రాము ఏమంటాడంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం బెటర్ అన్నట్టు. అంటే నేను ఆయిషా మొన్న ఇట్లానే డిస్టర్బెన్స్ అన్నప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం అట్లా అంటే దీనికి దివ్య కోపం వచ్చి, ఇక్కడ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, మేము ఇంకా అందరం ఓకే అన్నట్టు అనుకున్నాము, నువ్వు ఇప్పుడు గొప్ప అవ్వడానికి మళ్ళీ నేను అలా చేశాను అని నీ ఎగ్జాంపుల్ చెప్తున్నావా అన్నట్టు దివ్య గారు రియాక్ట్ అవుతారు. దీనికి నువ్వే టార్గెట్ అందరికీ అని ఆయిషా గారని, వాడు గొప్ప అయితే నీకేంట్రా ప్రాబ్లం అన్నట్టు అడుగుతారు ఆయిషా గారు. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఇక్కడనే కాదు నిన్న కాదు యాక్చువల్లీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇవాళ ఎపిసోడ్ దాకా వీళ్ళని విడగొట్టడమే పనిగా పెట్టుకున్నారా ఏంటి అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఈ డిస్కషన్లో అదే బెడ్రూమ్లో మాట్లాడుకోవాలా వద్దా అంటే జనరలీ నా ఫిలాసఫీ కాదు, నేను ఈ ఫిలాసఫీ అంత పెద్ద మాట్లాడేందుకు లేని, ఐ మీన్ నా ఒపీనియన్ ఏంటంటే, నిద్రపోయే వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బెన్స్ అయితే కలిగించకూడదు. మ్యాక్సిమం మన చేతనైనంత మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో అలా అని ఇప్పుడు హాస్టల్స్లో ఉంటాం, అక్కడ చాలామంది వాళ్ళ కన్వీనియంట్ టైంలో నైట్ అర్ధరాత్రులు లైట్స్ ఆన్ చేస్తారు ఆర్ ఆఫ్ చేస్తారు. సో మీకు అంటే హాస్టల్స్లో అట్లా ఉంటే ఐడియా ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ అన్నా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ సంబంధం లేని వాళ్ళందరూ అది ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే కాబట్టి చెప్తున్నా, హాస్టల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇది ఏంటంటే అది ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేదే కానీ అక్కడ మ్యాండేటరీ రూల్ లేదు. ఇలా ఇదే సేమ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు కానీ అక్కడ రూల్ లేదు. సో మాట్లాడుకోవద్దని రూల్ లేదు, మాట్లాడుకోవచ్చు, బట్ బెటర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో
ఒకవేళ మన వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు సేమ్ వాళ్ళు అనుకున్నట్టే బయటికి వెళ్ళడము, వేరే చోటు మాట్లాడుకోవడము, ఇట్స్ బెటర్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పారు, నేనైతే ఆ రూల్ పెట్టను. బట్ అది పవన్ కళ్యాణ్ ఈ మధ్య అసలు తనకు కెప్టెన్గా ఉన్నప్పుడు అయినన్ని గొడవలు ఎవరికి అవ్వలేదేమో. సో ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తారు, తలకాయ నొప్పులన్నీ తన మీదకి తీసుకొస్తారు. సో తను మ్యాక్సిమం అన్నిటికీ ఇప్పుడు నిన్న కూడా మాధురి గారు నా క్రియేషన్ మేనేజర్ నచ్చలా మార్చేయండి అనగానే అది ఏముందిలే నేనని లైట్ తీసుకున్నా. దాన్ని కూడా కళ్యాణ్ సీరియస్గా తీసుకొని వేరే వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు, మీకేమైనా ప్రాబ్లం ఉందా అని. అంటే ఎవరన్నా ఏదన్నా కన్సర్న్ రైజ్ చేస్తే అది ఎలాంటి వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారో ఇవన్నీ థింక్ చేయకుండా కన్సర్న్ గురించి దానికి ఏం చేయొచ్చు, అది వాళ్ళు అడిగింది కరెక్టా రాంగా అని ఇది ఏమో కొంచెం బాగా అనిపించింది. సో ఇప్పుడు తీసుకున్నది కూడా రూల్ పెట్టను అన్నది కూడా కరెక్ట్గానే అనిపించింది. రూల్ పెట్టకూడదు, బట్ అది ఎవరికి వాళ్ళు ఒక హ్యూమన్గా రెస్పాన్సిబుల్ తీసుకొని చేసేదని నాకు అనిపించింది. సో ఇది ఇక్కడ ఈ టాపిక్కి ఇది నాకు అనిపించింది. ఇది ఏమైంది నెక్స్ట్ ఇక్కడ రాముది చెప్పింది ఏమైందంటే, దివ్య గారు లోపలికి వెళ్ళాక నువ్వు గొప్ప అవ్వడానికి చెప్తున్నావు అన్నట్టు అన్నారు కదా అక్కడ ఆ డిస్కషన్లో. లోపలికి వెళ్ళాక నాకు నీతో ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు అంటది. నేను అది అలా ఎందుకు చెప్పానంటే ముందే చెప్పడానికి నాకు స్కోప్ రాలా, తర్వాత చెప్పాను అన్నట్టు రాము చెప్తూ ఉంటాడు. నేను చేశాను అంటే నేను చేశాను అంటే అది అయిపోయాక చెప్తున్నట్టు అది సంథింగ్ దివ్య గారు అక్కడ అంటారనమాట. మేము ఆల్రెడీ చేసాము అన్నట్టు అది నాకు అలానే అనిపించింది నువ్వు అలా మాట్లాడటం అన్నట్టు చెప్తా ఉంటే, ఇప్పుడు కూడా ఆయిషా గారు వచ్చి మొత్తానికి నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు రాము అన్నట్టు అంటారు. సో ఇక్కడ అక్కడ నాకు దివ్య గారు రాముని అలా అనడం నచ్చలేదండి. బేసిక్గా నాకు నచ్చలేదు. అంటే అది తను గొప్ప కోసమే చెప్పుకొనివ్వండి ఆర్ నార్మల్గా చెప్పుకొనివ్వండి, అందులో ఏముంది చెప్పుకుంటే అన్నట్టు నాకు అనిపించింది. అది దానికి దివ్య గారు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. బట్ అది వాళ్ళిద్దరి మధ్యది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఆయిషా రాముని గెలికినట్టు అనిపించింది నాకు. నిన్ను టార్గెట్ చేస్తున్నారు ఆర్ నువ్వు చెప్పేది ఎవరికి లెక్కలేదు, నువ్వు మాట్లాడేవి ఎవరు లెక్కలోకి తీసుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది. ఇక్కడ నేను చూసుకుంటే తర్వాత డెమాన్ పవన్ రీతు బాండ్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు రాముని గెలికారు, బర్ని గారిది దివ్యాది తనుజ గారిది బ్రేక్ చేయడానికి చూశారు. సో ప్రతిదీ నాకు ఇలా విడదీయాలని చూడటం నచ్చట్లేదు. సో వీళ్ళేమైనా పోనీ మహానుభావుల మీరు అనుకోవచ్చు, బయట అవి ఎలాగూ నెగిటివ్గానే ఉన్నాయి కదా అందుకనే చేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదు వాళ్ళ మీద, అది వాళ్ళ మీద ప్రేమతో వీళ్ళకి బయట నెగిటివ్ అవుతుంది. మనం వీళ్ళ బాండ్స్ బ్రేక్ చేసి పాజిటివ్ చేద్దామన్న అంత సదుద్దేశంతో అయితే ఇవన్నీ చేయరు వాళ్ళు. సో నాకు నచ్చట్లేదు ఇలా బిహేవ్ చేయడం. ఇంకా ఇక్కడ సంజన గారు మాధురి గారితో కాదు రమ్య ఇమ్మ దొంగ పనులు ఏదో ప్లాన్ చేసావు అవసరమా, నేను సంజన 2.0 అవుతాను, ఏదన్నా ఊరికే వెళ్ళిపోకూడదు అన్నట్టు ఏదో అంటారు, ఏదో ప్లాన్ చేసినట్టున్నారు మరి. ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ దివ్య మాధురి గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మదర్ లాగా ఉండాలి ఏంటివన్నీ. ఫస్ట్ వీక్ ఏదో హరీష్ గారు అన్నపూర్ణ అన్నది కాపీ చేసుకొని వచ్చి మాట్లాడుతున్నట్టుంది అన్నట్టు అంటారు. నెక్స్ట్ సాయి ఇమాన్యువల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అలా ఉంటారు మాధురి గారు అన్నట్టు, అది రావడమే ఒక బాంబ్లా వచ్చారు అని, అదేం పెద్ద ఇంపార్టెంట్ డిస్కషన్ కాదులేండి. ఇక్కడ రాము తనూజ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. తను ఇండివిజువల్ గేమ్ సపోర్ట్ లేకుండా మామూలుగా మీరు ఫస్ట్ తను కలిసి ఉన్నారు అండ్ గేమ్లో సపోర్ట్ లేకుండా ఆడాలి తను. మామూలుగా కళ్యాణ్ ఎప్పుడు క్లోజ్ అయ్యాడో అప్పటి నుంచి మీతో ఉన్నట్టు ఉంటుంది, కానీ జనాలు చూస్తున్నారు కాబట్టి అలా చూపిస్తుంది, బట్ లేదు అన్నట్టు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అదొకటే చూపించారు. సో ఇందాక అదే ఫుడ్ వస్తుంది, ఇది చెప్పడం మర్చిపోయాను.
వీళ్ళు నిన్న ఆర్డర్ చేశారు కదా, మెనూ అంతా వస్తుంది అనమాట, వాళ్ళకి ఎక్కువైనట్టుంది. సో రమ్య పిజ్జా క్యాన్సిల్, నాకేం వద్దు, తప్పు అయిపోయింది, కొంచెం ఐస్ క్రీమ్ అను బిర్యానీ పంపించండి చాలు అన్నట్టు అంటారు. బట్ అన్నీ పంపించినట్టున్నారు మళ్ళీ నైట్కి కూడా. సో ఇక్కడ దివ్య గారిది భరణి గారిది ఈ ఇద్దరు ఎమోషనల్ అవుతారనమాట. వీళ్ళిద్దరిది జెన్యున్ బాండ్ లానే ఉంటుంది. ఎందుకో తనూజ గారిది భరణి గారిది కన్నా కూడా వీళ్ళిద్దరిది ఇంకా కొంచెం ప్యూర్గా అనిపించింది అనమాట. అంటే ఏమో తనూజ గారు భరణి గారిది గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడే కాదు, అంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచే కాదు, అంటే దివ్య గారు వచ్చినప్పటి నుంచే అది పెరుగుతూ వచ్చిందిలేండి. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే రితుతో దివ్య గారు మాట్లాడటం భరణి గారికి నచ్చలేదు. అలాంటి తనూజ గారు పవన్ కళ్యాణ్తో, రితుతో, వీళ్ళందరితో ఉంటుంది. అంటే తనూజ గారి విషయంలో కూడా నచ్చకుండా అయినా ఉండాలి, ఆర్ దివ్య గారు అంటే ఎక్కువ ఇష్టమైన ఉండాలి అనిపించింది నాకు. ఇప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే నచ్చనప్పుడు తనూజ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆమెకి ఎప్పుడు ఇట్లా చెప్పలేదు అనుకుంటా ఆయన. ఆర్ ఇండైరెక్ట్గా చెప్తారు, ఆర్ ఇంత డైరెక్ట్గా చెప్పరు, ఆర్ అంత గట్టిగా కూడా చెప్పరు. చాలా ఒకసారి చెప్తారు కళ్యాణ్తో ఉండు కానీ అంత క్లోజ్ అవ్వకు అన్నట్టు ఇదిగా చెప్తారు ఇండైరెక్ట్గా, అదిను లైట్గా చెప్తారు, అంత ఫోర్స్ఫుల్గా కాకుండా. ఇక్కడ దివ్యతో రితుతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు. డైరెక్ట్గా చెప్తారు, కంట్రోల్ చేయాలని కాదు హౌస్లో. ఇక్కడ దీనికి దివ్య గారు ఫీల్ అవుతారనమాట, కొంచెం 2-3 మాటలు అంటారు. సో హౌస్లో నాకు ఫస్ట్ మీరే, ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను మీతో తప్ప ఎవరితో ఉండట్లేదు అన్నట్టు నన్ను మాటలు అంటున్నారు. ఇప్పుడు మీరు అందరితో ఎలా మాట్లాడతారో నేను అలానే మాట్లాడాను, అది వీళ్ళందరూ అంటున్నారు కాబట్టి మీరు అంత అపార్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. నాకు ఎవరో పడితే వాళ్ళంటే నేను పట్టించుకోను, మీరు కూడా ఇలా అంటున్నారేంటి అన్నట్టు దివ్య గారు ఎమోషనల్ అయిపోతారనమాట. ఇంకా భరణి గారు కూడా ఎమోషనల్ ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్ భరణి గారే కొంచెం హార్ష్గా అంటారు, దానికి దివ్య గారు ఓవర్ ఎమోషనల్ అయిపోతారు, ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు. ఇంకా భరణి గారికి ఏం ఫీల్ అవుతారంటే నేను ఏదో చెప్పక మామూలుగా ఆయన ఏదైనా చేస్తారు తప్ప నువ్వు నాకు ఇది చెయ్యి అన్నట్టు అంత కంట్రోల్డ్గా చెప్పరు. ఇది కూడా నువ్వు దీనికి కూడా ఫీల్ అవుతావా అని ఆయన ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. నేను ఏదో చెప్పక ఓ మాట చెప్తే దానికి కూడా ఫీల్ అవుతారా అన్నట్టు. భరణి గారు ఏం చెప్పాల్సిందంటే, కొంచెం రీతుతో మాట్లాడుతున్నావు కదా, నేను కొంచెం దానికి నచ్చట్లేదు నీకు, అంటే నువ్వు ఫీల్ అయితే ఓకే, ఫీల్ అయితే ఇలా మాట్లాడను, బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే అన్నట్టు కొంచెం సాఫ్ట్గా చెప్పాల్సింది అదే విషయం. ఇంకా భరణి గారు ఎమోషనల్ అయిపోయేసరికి సారీ నేను అరిస్తే సారీ ఏడవకండి నేను చూడలేను అన్నట్టు దివ్య గారు అంటారు. ఇక్కడ నాకు దివ్య గారు ఏడ్చినప్పుడు కొంచెం అనిపించింది వీళ్ళు ఇది ఏంటి అన్నట్టు అనిపించింది కొంచెం. బట్ తర్వాత భరణి గారు కూడా ఎమోషనల్ అయినప్పుడు అక్కడ జెన్యున్గా అనిపించింది, మీరు ఏడవద్దు నేను చూడలేను అనడం అక్కడ కొంచెం జెన్యున్ అనిపించింది. సో మళ్ళీ అదే డిన్నర్ వచ్చింది, వాళ్ళు అడిగిందంతా వచ్చినట్టుంది, వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేసినా కానీ. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళనే సెలెక్ట్ చేయమంటారు. వీళ్ళ 6 మెంబర్స్లో 5 మెంబర్స్, ఒకళ్ళు నిఖిల్ ఆల్రెడీ డైరెక్ట్ కంటెండరు, మిగిలిన 5 మెంబర్స్ ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ వీళ్ళతో పాటు ఇంకో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. వీళ్ళు దివ్య గారిని, భరణి గారిని, తనుజాని, సుమన్ను, సంజన గారిని సెలెక్ట్ చేస్తారనమాట. సో డెమాండ్ పవన్ని తను స్ట్రాంగ్గానే సెలెక్ట్ చేయలేదు, అండ్ పవన్ కళ్యాణ్ అయినా అంతేనండి, స్ట్రాంగ్గానే చేయలేదు, అండ్ రితు కూడా స్ట్రాంగ్గానే చేయలేదు. అవి మళ్ళీ ఒప్పుకోరు వీళ్ళు, అది టూ మచ్ అనిపించింది. డైరెక్ట్గా చెప్పడానికి ఏమి మీరు కొంచెం స్ట్రాంగ్ కదా నేను అవ్వాలని చేయలేదు అన్నట్టు. సో ఇంకా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ రితు ఆయిషాతో డిస్కషన్ అయితే దివ్య కూడా ఇలానే స్ట్రాంగ్ అని తీసేసింది నన్ను, అంటే నువ్వు ఆడే స్ట్రాటజీస్ నాకు నచ్చలేదు, ఫ్లోరా గారితో ఆడేవి ఇట్లా నాకేం నచ్చలేదని ఫస్ట్ ఏదేదో చెప్తే
రితు అయినా కన్విన్స్ అవ్వదు అనమాట. కన్విన్స్ అవ్వకపోయేసరికి ఇంకా లాస్ట్కి చెప్పేస్తుంది, నాకు నేనైతే నాకు నిన్ను తీసుకొని రిస్క్ తీసుకోవాలని లేదు అన్నట్టుగా తర్వాత చెప్పేస్తుంది. సో నాకు ఇది నచ్చదండి. ఫస్ట్ ఏమో అది వాళ్ళకి స్ట్రాంగ్ అని వాళ్ళకి పాజిటివ్ అయ్యేది ఎక్కడా చెప్పాలని చూడట్లేదు. మోస్ట్లీ వాళ్ళకి ఏదైతే నెగిటివో దాన్నే పాయింట్ చేయాలని చూస్తున్నారు. సో నాకు నచ్చట్లా. వైల్డ్ కార్డ్స్ అందరూ ఒకరికొకరు అందరు ఇట్లే ఉన్నట్టున్నారు. సో గేమ్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. గేమ్ రూల్స్ ఏంటంటే బాల్ ఉంటుంది మధ్యలో, ఇటువైపు గోలు అటువైపు ఒక గోల్ ఉంటుంది. మనం బాల్ తీసుకెళ్ళి ఆపోజిట్ టీం వాళ్ళ గోల్లో వేయాలి. అప్పుడు మనకి ఓ పవర్ వస్తుంది, అవతల వాళ్ళ టీంలో నుంచి ఒకళ్ళని తీసేసే పవరు. ఆ గోల్ వేసిన వాళ్ళే తీసేయచ్చు అనమాట ఆ పవరు. అండ్ నిఖిల్ సంచాలక్, ఎందుకంటే తను ఎలాగూ పార్టిసిపేట్ చేయట్లే కాబట్టి. సో బాల్ విసిరేసుకోవడానికి ఆర్ తన్నడానికి లేదు, అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టాలంతే అది. సో ఇక్కడ మోస్ట్లీ ఏమైందంటే రమ్య గారు ఫస్ట్ తనుజ గారిని ఆపుతూ ఉంటారు, తర్వాత భరణి గారు దగ్గరికి వెళ్తారు. తనుజ గారినేమో ఐషా గారు మాధురి గారు ఆపడానికి ట్రై చేస్తారు. ఆర్ మాధురి గారు మళ్ళీ ఈమెని దివ్య గారిని ఆపడానికి ట్రై చేస్తారు. ఇట్లా మోస్ట్లీ ఇంతే. వీళ్ళు మిగిలిన వాళ్ళు బాల్ చుట్టూ ఉన్నారు, వీళ్ళు ఆపుతుంటే వాళ్ళేమో బాల్ని చూసుకుంటూ ఉన్నారు. మోస్ట్లీ బర్నీ అండ్ సుమన్ గారు బాల్ తీసుకునే ఇదిలో ఉన్నారు. వీళ్ళనేమో తనుజ దివ్యాని వీళ్ళు ఆపుతూ ఉన్నారు, ఆయిషా మాధురి గారు. బర్నీ గారినేమో రమ్య గారు ఆపుతానికి చూస్తున్నారు. ఇంకా సుమన్ గారినేమో వాళ్ళ టీంలో మిగిలిన వాళ్ళు. ఇక్కడ సంజన గారు మోస్ట్లీ అంత ఆడినట్టు అనిపించలా, అంటే ఆమె స్ట్రెంగ్త్కి అది ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేయలేములేండి. నాకేమనిపించిందంటే డెమాన్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళు కూడా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు రమ్యకి రీతు, ఇంకా ఇతను గౌరవ్కి డెమాన్ పవన్ కళ్యాణ్, ఇతను నిఖిల్ లేడులేండి, నిఖిల్ కూడా ఉంటే గేమ్లో నిఖిల్, సాయి గారికి బర్నీ గారు, ఇమాన్యుయల్ వీళ్ళు ఉన్నారు. ఇట్లా అందరూ ఉంటే బాగుండేదేమో. ఇది వన్ సైడ్ అయిపోయింది. వీళ్ళు వీక్ అని తెలిసిపోతుంది, కొంచెం సింపతి కోసం అట్లా ఆడిచ్చారో ఏమో. అంటే ఓకే, ఈ సింపతి కోసం ఓకే, బట్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒకళ్ళు వెళ్ళిపోతారు ఈ వీక్లో, అట్లా ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా అందరు ఉన్నప్పుడే ఇటొక స్ట్రాంగ్ అటొక స్ట్రాంగ్ టీము, అది ఎట్లా ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారని చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అనిపించింది. సో అది నాకు అంటే అందరికీ ఆడిపించుంటే మనకి ఒక ఐడియా వచ్చేది ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటనో, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో ఫస్ట్ ఇంకా ఆబ్వియస్లీ ఏమైందంటే ఫస్ట్ బాల్ పెట్టబోతుంటే దివ్య గారికి దెబ్బ తగిలితే మళ్ళీ ఆడిపిస్తారు మధ్యలో పెట్టి. ఇంకా ఆబ్వియస్లీ వీళ్ళే గెలుస్తారులేండి ప్రతి రౌండ్. ఎలిమినేట్ బర్నీ గారిని ఫస్ట్ చేస్తారు. ఇంకా బర్నీ గారు వెళ్ళిపోయారు కదా, ఇంకా నెక్స్ట్ సెకండ్ దానికి దివ్య గారిని ఎలిమినేట్ చేస్తారు. ఫస్ట్ గౌరవ్ ఏం చేస్తాడంటే తనుజని ఏం చెప్పేస్తుంటే, తనుజ అంటావేంటి అని అందరు తన మీదకి వస్తారు వాళ్ళ టీంలో వాళ్ళే. ఇక్కడ కొంచెం ఎందుకో సాయి గారికి గౌరవ్కి పడదేమో, ముందు వాళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ ఉంటుందేమో అనిపించింది. సో నెక్స్ట్ రౌండ్లో సంజన గారిని ఎలిమినేట్ చేస్తారు, తర్వాత తనుజ గారిని ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ సుమన్ గారు బాగా ఆడటానికి ట్రై చేశారు, అందరు ఎఫర్ట్స్ పెట్టారులేండి, కొంచెం సంజన గారే తక్కువ అనిపించింది. బట్ భరణి గారు సుమన్ గారు బాగానే పెట్టారు. తనుజ గారు కూడా ఈ గేమ్ బాగానే ఆడారండి. మామూలుగా కొంచెం దూరంగా ఉంటారు, ఎక్కడ దెబ్బలు తగులుతాయని భయం కొంచెం ఏంటో దూరంగా ఉంటారు, బట్ ఈ టాస్క్లో బాగానే అనిపించారు. ఇక్కడ నెక్స్ట్ ఇంక గేమ్ అయిపోగానే సుమన్ గారు అండ్ వీళ్ళ టీంలో 5 వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అనుకుంటా. సో ఫస్ట్ రౌండ్ డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో జస్ట్ మిస్ అయింది అన్నట్టు సుమన్ గారి దగ్గర బాల్ ఉంటుంది, ఆయన ఎవరు అటాక్ చేయట్లా, ఆయన కొంచెం ఎఫర్ట్ తీసుకొని అటు వెళ్ళి పెట్టేస్తే అయిపోయేది అన్నట్టు. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటాడు, మెయిన్లీ రమ్య మిమ్మల్ని టార్గెట్ చేసింది సార్ అక్కడ అంటే, ఇంకా రమ్య అసలు లాక్ చేసింది నన్ను, చాలా స్ట్రాంగ్ అమ్మాయి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా
గేమ్స్ గుడ్ సెలెక్షన్ అన్నట్టు, అదే ఒక్కొక్క ఫస్ట్ వీళ్ళ 5గురిని సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఒక్కొక్క రౌండ్లో వీళ్ళని తీసేయడం, ఇట్లా గుడ్ సెలెక్షన్ అని గౌరవ్ వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇమాన్యువల్ సాయి బాగా చురుగ్గా ఆడుతున్నాడు అన్నట్టు అంటారు. బాగానే ఆడారులేండి. ఇక్కడ ఈ సంజన గారు సాయి వల్లే నువ్వు లేనిది అసలు అన్నట్టు అంటే ఎవరు చెప్పారంటే మాధురి గారు చెప్పారంటే, ఏ ఎందుకు అంటే గట్టిగా నో అన్నాడంట ఇమాన్యువల్. అంటే ఎందుకు అంటే గోల్డెన్ స్టార్ ఇంకేముంటుంది అన్నట్టు అన్నారు. సో ఎనీవే ఇమాన్యువల్ ఆల్రెడీ కెప్టెన్ అవ్వలేదులేండి, అయ్యి తీసేశారు కదా. ఉంచితే పోయేదేమో ఇమాన్యువల్ని. బర్నీ గారు కూడా అయ్యారా, అవ్వలేదు అనుకుంటా. నెక్స్ట్ డెమాన్ పవన్ రమ్య డిస్కషను. అటు సైడ్ నుంచి జెన్యున్గా అనిపించలేదా అని అడుగుతున్నాడు. అంటే రితు గురించి అడుగుతున్నాడు రమ్యని. అటు సైడ్ కూడా జెన్యున్గా అనిపించలేదా అంటే చాలా బ్యాడ్ ఉంది, ఇంతకంటే అయితే నేను చెప్పలేను. అంటే బయట ఎలా ఉందో చెప్తుంది ఈ అమ్మాయి, రితు గురించి చెప్పట్లా. నువ్వు లవ్లు ఆడటానికి రాలేదు కదా అంటే, నేను లవ్ చేయట్లా 100%, అది నాకు తెలుసు. నువ్వు ఏడ్చావు, నేను దాన్ని గమనించాను అంటే ప్రియా కోసం కూడా ఏడ్చాను నేను ఇంతకంటే ఏం చెప్పలేను. నేను ఆ అమ్మాయి జెన్యునో కాదో చెప్పలేను, కానీ బయట ఏం జరుగుతుందో చెప్తున్నా అన్నట్టు అంటారు అనమాట రమ్య. సో ఇక్కడ డెమాన్ పవన్ రీతు జెన్యునా కాదా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు అనమాట. కొంచెం మేబీ ఇది ఎందుకు అనిపించిందంటే, నాకు రీతు గారు కొంచెం ఇప్పుడు గ్యాప్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది. కొంచెం దూరం అవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. దానికి ఆయన ఫీల్ అయ్యి అసలు తను జెన్యునా కాదా అని అడిగాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో తర్వాత ఇంకా టీస్ చేస్తున్నావా రితుని అన్నట్టు అంటారు డెమాన్ పవన్ రమ్యతో. నేనెందుకు నాకు అదే ఎక్స్ప్రెషన్ అనమాట, ఆమె ఎందుకు టీజ్ చేస్తుంది, నేనెందుకు చేస్తా అన్నట్టు అంటారు. ఇక్కడ పక్కనే మాధురి గారు ఉంటే కొంచెం స్పెషల్గా మాట్లాడుతున్నట్టున్నావు అంటే అలా ఏం లేదు అన్నట్టు అంటారు. ఈ హౌస్లో నీకు ఎవరు నచ్చారంటే నచ్చుతారేమో అంటే, ఇప్పుడు ఎవరు నచ్చుతారేమో అన్నట్టున్నారు. సో నీకు ఎక్కడ సుడు ఉంది అని డెమాన్ పవన్ అంటారు. ఒకటే ఉంది, ఏముంది దానిలో అన్నట్టు. ఇద్దరు జిమ్ బాడీస్, నేను జిమ్ కూడా చేయాలి ఇక్కడికి వచ్చాక అన్నట్టు అంటారు పవన్. సో పవన్ ఇన్నోసెంట్, తనంటే ఇష్టమే అన్నట్టు అంటారు రమ్య గారు. సో ఇంకా వెళ్ళిపోవాలా ఇక్కడ నుంచి అన్నట్టు అంటారు మాధురి గారు. అదేం లేదు, ఎందుకు వెళ్ళిపోవడం అంటే వాళ్ళిద్దరికి స్పేస్ కావాలా, వెళ్ళిపోవాలా అన్నట్టు అడుగుతారు. సో ఇక్కడ సాయి తనూజాతో మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ముందు నుంచి ఉంది డెమాన్ మీద, అంటే లవ్వా అంటే కాదు, క్రష్ ఆర్ సంథింగ్, అంత దాకా కాదు అన్నట్టు అంటారు రమ్య గురించి. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఆన్ హిమ్, నాకు అదే అనిపించింది కొంచెం. అందుకే రీతు అప్సెట్ అయిందా అంటే, రీతు గురించి నాకు తెలీదు, సరే రేపు అబ్జర్వ్ చేద్దాం, ఫోకస్ చేద్దాం తన మీద అంటే చేద్దామని చెప్పి ఇంక వెళ్ళిపోతారు అనుకుంటా. ఇంకా ఆమెకు కావాల్సిందే గొడవ అన్నట్టు ఇక్కడ ఇమాన్యువల్, డెమాన్ పవన్ కళ్యాణ్, రీతు మాట్లాడుకుంటూ ఉంటారు. మేబీ మాధురి గారి గురించి అనుకుంటా. గుసగుసలు ఆడకండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఈలోపు తనుజ కూడా అరుస్తుంది అనమాట, మాట్లాడొద్దు అని. రితు వెళ్ళు, ఛాన్స్ కోసం చూస్తున్నారు వాళ్ళందరూ, మళ్ళీ అనిపించుకోవద్దని చెప్పి పంపిస్తారు ఇమాన్యువల్ రితుని. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది. ఇంకా ఇక్కడ రితు అడుగుతుంది డెమాన్ పవన్ని, మాధురి గారు నీకు ఇచ్చారంట కదా, నాకు దూరంగా ఉంటే, నా పక్కన కూర్చోకుండా నాతో మాట్లాడకుండా ఉంటే నీకు యూజ్ చేస్తానన్నారంట కదా తన పవర్ అంటే, అవును అంటారు. మరి నువ్వేం చెప్పావంటే, అడుగు ఎవరు చెప్పారు వాళ్ళనే అంటే, నాకు ఇంతవరకే చెప్పారు అంటే, ఏం చెప్పేది, నేనే చెప్పుకునేదా నా గురించి నేను, ఇట్లా అయితే అలా ఇస్తానంటే నాకు వద్దు అన్నట్టు అన్నానంటే, ఇంకా రితు ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుద్ది అనమాట. సో ఇక్కడ అవునా అని వచ్చి హగ్ చేసుకుంటారు రితు డెమాన్ పవన్ని. ఇక్కడ నాకు డెమాన్ పవన్ జెన్యున్గా అనిపిస్తున్నాడండి. రితువే కొంచెం ఆమె జెన్యునో కాదో పక్కన పెడితే, ఒకవేళ ఆమె ఇలానే కొంచెం దూరం పెట్టి డెమాన్ పవన్ ఇట్లా ఉంటే డెమాన్ పవన్కి ఏమైనా సింపతి వస్తుందేమో అనిపించింది నాకు. సో ఇంకా ఇక్కడ సరే మళ్ళీ కలిసిపోయారేమో, ఇట్లా హక్ చేసుకున్నారనుకున్నా, మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్న గొడవ అయింది.
రాత్రి ఎందుకు అరిచావని అడుగుతారు ఇక్కడ ఇమాన్యువల్, రితున్ కాదు తనూజాని అడిగితే, నాకైతే ఎవరి మీదో కోపం నా మీద చూపించినట్టు అనిపించిందంటే, అలా ఏం లేదు, అక్కడ నాకు ఆల్రెడీ నిద్ర పట్టింది అండ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి నేను తర్వాత చాలాసేపు పడుకోలేదన్నట్టు తనూజ గారు చెప్పి వెళ్ళిపోతారు. నేను ఎప్పుడైనా అరిచానా, తన వల్ల ఎన్నిసార్లు డిస్టర్బ్ అయింది అని ఇక్కడ రితుతో అంటూ ఉంటారనమాట. నేను పడతా కదా అని నా మీద అరుస్తున్నట్టు ఉంటుంది, ఎందుకు పడతాను, వేరే వాళ్ళనైతే ఇలా అనదు, బాండ్స్ పోతాయి కాబట్టి, వీడు పిచ్చోడు ఆటల్లో సపోర్ట్ చేస్తాడు ఇట్లా అనుకుంటూ ఉంటాడు ఇమాన్యువల్. డైరెక్ట్గా అనొచ్చు కదా తనూజ గారితో అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు, అంటే కొంచెం ఇంత ఇంత మాట్లాడుకునే క్లోజ్నెస్ అయితే ఉంది కదా వాళ్ళ మధ్య, ఇలా వేరే వాళ్ళ దగ్గర అనడం కంటే. నెక్స్ట్ ఇంకా గౌరవ్ ఇమాన్యువల్ కుర్చీతో అదేంటి లిఫ్ట్స్ చేస్తున్నట్టు, హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నట్టు, అవి వర్కౌట్ చేస్తున్నట్టు చూపిస్తారు. సో ఇక్కడ ఫన్నీగా కొంచెం నేను మళ్ళీ ఇంకోసారి చేద్దామంటే, ఇవన్నీ చేస్తే ఇలా ఎందుకు ఉంటానయ్యా, నన్ను చేయమంటావు అన్నట్టు ఫన్గా కొంచెం. తర్వాత ఇంకా ఇక్కడ తనూజ గారు అంటూ ఉంటారు డెమాన్ పవన్తో, రితుతో ప్రేమగా మాట్లాడు, రితు తినిపించానా అని అడుగు అన్నట్టు అంటూ ఉంటారు డెమాన్ పవన్. ఇక్కడ తనూజ గారే అన్నారు కదా డెమాన్ పవన్తో, మళ్ళీ తర్వాత డిస్కషన్లో వీడే నన్ను వచ్చి అడుగుతున్నాడు అన్నట్టు చెప్తారు. మరి కట్ చేసి చూపించారో మరి ఏంటో నాకు అర్థం కాల. రితు నీ డ్రెస్ బాగుంది ఈరోజు అని చెప్పి తర్వాత తినిపించవా అన్నట్టు మెల్లిగా అడుగుతాడు. వినిపించకపోయేసరికి తనూజ గారు తినిపించట్లేదు ఎందుకు అని అడుగుతున్నాడు అని పెద్దగా అంటారు. ఇక్కడ తనూజ గారు నాకు పెద్దగా అనకుండా ఉండాలి, అంటే అందరికీ వినిపించేలాగా అంటారు, అది అనకుండా ఉండాల్సింది. ఆల్రెడీ రితు గారు దూరం అవ్వడానికి ట్రై చేస్తున్నారు, దానికి డెమాన్ పవన్ ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ రితు గారు దూరం అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటివి, అంటే తనూజ గారు మెల్లిగా అంటే ఓకే, అట్లీస్ట్ పెద్దగా అంటే తనకి ఇంకా అది నచ్చట్లేదేమో. సో నోట్లో గొనుక్కోకు, అందరికీ ఇవే సోది డైలాగులు చెప్పు, కిచెన్లో ఎవరు ఉంటే వాళ్ళకి అన్నట్టు అంటారు అనమాట. ఇలానే మాట్లాడద్దు అన్నట్టు అంటారు డెమాన్ పవన్. ఈలోపు దోశ వేస్తూ ఉంటే కాలుతుంది, కాలిందా, నాకు కూడా కాలింది, నేను ఇంక వచ్చి ఏమన్నా చూస్తారేమో, ఏమన్నా కాలిందా, మరీ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో నేను. సో నేను మూసుకొని ఉండడం బెస్ట్. తనూజ గారు అనుకుంటూ ఉంటారు, వీడు వచ్చి నన్ను అడిగాడు, నువ్వు నన్ను అడక్కు, ఇలాంటి పంచాయతీలన్నీ నచ్చ చేపించి. ఇక్కడ ఫస్ట్ తనూజ గారే అన్నారు కదా అనుకున్నా నేను. మేబీ డెమాన్ పవనే నాతో మాట్లాడట్లేదు ఇట్లా అంటే, నువ్వు ఇలా చేయి అన్నట్టు ఏమన్నా చెప్పారేమో మరి. మోస్ట్లీ ఇట్లా డెమాన్ పవనే అడుగుతాడు తనూజని. సో నేను నార్మల్గా మాట్లాడితే నువ్వే హైలైట్ చేస్తున్నావు అని ఇక్కడ తనూజ గారిని అంటే, అసలు నేను మాట్లాడను అంటే నేను మాట్లాడను, ఇద్దరు సోది అన్నట్టు వెళ్ళిపోతారు రితు. ఇక్కడ నెక్స్ట్ రమ్యను ఇమాన్యువల్ స్కిట్ చేస్తూ ఉంటారు, ఇంకా ఎపిసోడ్ అయిపోయిద్ది. సో టోటల్గా మాద్రి గారు గొడవ జరిగింది, ఆ నిద్ర గొడవ, అదే మీరు ఇక్కడ పడుకోవద్దు, అదే మాట్లాడద్దు ఇదంతా. అందులో ఆమె అడిగింది కరెక్టే కానీ కొంచెం మాట్లాడుకోవద్దు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఆమె అడిగింది టోను దానికి అది కొంచెం మనం ఇంకా ఆమె గురించి తెలిసిందేగా. సో అడిగింది అయితే కరెక్టేనండి, కాకపోతే అది రూల్ లేదు కదా అంటే, అది హ్యుమానిటేరియన్ ఇదిలో మానవత్వంతో ఆలోచించాలి అది ఒకళ్ళు నిద్రపోతున్నప్పుడు. అండ్ ఇంకోటి అయితే వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ వాళ్ళని విడదీయాలనుకోవడం నాకు నచ్చట్లేదు. అండ్ రితు డెమాన్ పవన్ సైడ్ నుంచి జెన్యున్ గుండి రితు అలా దూరం పెడుతుంటే కొంచెం నాకు సింపతి అనిపిస్తుంది మరి. అండ్ ఇంకోటి ఏంటంటే రితు దూరం పెట్టాలని చూస్తున్నప్పుడు డెమాన్ పవన్ ఓకే, తనకి జెన్యున్గా తనంటే ఇష్టమో ఫ్రెండ్షిప్ ఏది ఉంటే అది వాట్ ఎవర్, అది వాళ్ళే చెప్పాలి ఏంటో, అది తను దూరం పెడుతున్నప్పుడు తను కూడా దూరం ఉండి అవసరమైనప్పుడు చూపిస్తే సరిపోద్ది కదా, ఎందుకు మళ్ళా అది ఫ్యూచర్లో ఇప్పుడు ఆమె దూరంగా ఉన్న ఇతను వెళ్ళి తనని ఇబ్బంది పెడుతున్నాడు అన్న వేలో వెళ్తే ఆయనకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అంతేం చేయడేమోలేండి, కాకపోతే ఆమె అంత దూరం పెడుతున్నప్పుడు బెటర్ దూరంగా ఉండడం. బట్ ఇక్కడ నాకు బాగా అనిపించింది, లైక్ ఆమె ఆఫర్ ఇచ్చినా కూడా నువ్వు తనతో దూరంగా ఉంటే నేను నీకు ఇది సేవ్ చేయడానికి నీకు యూజ్ చేస్తా అన్నా కూడా అలా వచ్చింది నాకు వద్దు అని చెప్పడం,
నాకు బాగా అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అట్లా అన్నప్పుడు కూడా రితు గారు దూరం పెట్టడం నాకు కొంచెం అదేంటో తన సైడ్ నుంచి కొంచెం ఏంటి తనకు అసలు ఏముంది లోపల, తను జెన్యనా కాదా అనే డౌట్స్ వచ్చినాయి. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇది ఇవాళ ఎపిసోడు. పెద్దగా ఏం లేదు కంటెంట్, సో పెద్దగా జడ్జ్ చేయడానికి కూడా ఏం లేదు. రివ్యూస్ నచ్చుతుంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.